అందరికీ నమస్తే అండి. రామ్ గోపాల్ వర్మ మనందరికీ తెలిసిందే. పోలీసులు దొరకకుండా పారిపోయి అక్కడక్కడ తిరుగుతున్నాడు. నిన్న రాత్రి ఒక వీడియో రిలీజ్ చేసాడు. నేను ఎక్కడికి పారిపోలేదు, నేను ఏడడం లేదు, నేను వణుకుపోవట్లేదు, నేను నా పనిలో నేను బిజీగా ఉన్నానని చెప్పేసాను. అయితే కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. నేను ఎప్పుడో వేసిన ట్వీట్స్కి ఇప్పుడు కేసు అంట. అసలు ఆ కేసులో అంత ఇంపార్టెంటే కాదు, ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటున్నారని చెప్పేసి మనోడు బాధ అన్నమాట. ఒకసారి మనోడు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి. Extremely sorry to disappoint. ఇప్పుడు మునిగిపోతున్నాను మంచం కింద స్నేహిస్తున్నాను అని అందరూ పడబోతారు. మరి వణుకుపోతే ఎందుకు పారిపోయావా? విచారణకి దేనికి వెళ్ళట్లేదు అని అడుగుతున్నావు. నువ్వు వణుకుపోవట్లేదు, నువ్వు ఏడడం లేదు, పోలీసు నోటీసులు ఇచ్చారు కదా. ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు ఏం చెప్పావు? నాకు ఇప్పుడు రావడం వీలు పడదు, నేను పెద్ద పోటుగాని, నేను పెద్ద డైరెక్టర్ని, బోల్డ్ సినిమాలు ఉన్నాయి, నాకు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాను, రాలేను అన్నావు. నీకు 25వ తారీఖున టైం ఇచ్చారు, మళ్ళీ రమ్మని చెప్పేసాను. ఇప్పుడు 25 అన్న వెళ్ళావా అంటే లేదు. పోలీసులు మీ ఇంటి దగ్గరికి ఏం చేసావా? పారిపోలా? నువ్వు ఇంట్లో ఉన్నావా? మీ సిబ్బంది ఏమని చెప్పారు? ఆడ కొంపలో లేడు, పారిపోయానగా చెప్పింది. ఒక పక్కన పోసేసుకుంటున్నాడు, ఓ పక్కన ఎడుతూనే ఉంటున్నాడు, ఓ పక్కన నేను వణుకుపోవట్లేదు, నేను పారిపోవట్లేదు. వెళ్ళు మరి, విచారణకి వెళ్తే కాదా? విచారణకు మాత్రం వెళ్తావు. మాట్లాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అని చెప్పేసి ఎలిగేషన్ అంట. నీకు తెలియదు నువ్వేం పెట్టావా? మేము చూపించావా నువ్వు ఏం ట్వీట్స్ పెట్టావా? కాదు, ఒక మంచి పొజిషన్లో ఉండి ఒక డైరెక్టర్ కదా, ఫోటోలు మార్కింగ్ చేసి అలా పెట్టచ్చా? నేను ఏవో ట్వీట్స్ పెట్టి చూపించాల్సింది, నేను ఈ ట్వీట్స్ పెట్టాను, అందుకు నా పైన కేసు నమోదైంది, నన్ను ఎవడో ఏకలేడన్నో. తర్వాత చాలా ఇంటర్వ్యూల్లో నేను మీడియా వాళ్ళు ప్రశ్నించినప్పుడు మీరు అలా వేయడం తప్పు, అలా వేయకూడదు. చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి, లోకేష్ గారిని ఉద్దేశించి చాలా వ్యంగ్యంగా మీరు చిత్రీకరించి చాలా దారుణంగా చూపిస్తున్నారంటే నా ఇష్టం, నా సినిమా అన్నావు, నన్ను ఎవడో అడ్డుకోలేడు అన్నావు. వ్యూహం సినిమా అనుకుంటా లోకేష్ గారి క్యారెక్టర్ గురించి ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకి ఆ క్యారెక్టర్ ఎవరిది అని అడిగితే డైరెక్ట్గా నువ్వే ఏం చెప్పావు? నారా లోకేష్ గారిది అని చెప్పావు కదా. మరి నువ్వు అంత పర్సనల్గా జీటేసుకొని వ్యక్తిగతంగా వాళ్ళని కించపరిచే విధంగా సినిమాలు తీసేసి మన వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, ఒకడక్కడ ఉన్నాడు కదా అంటే ఇక వీళ్ళ పరిస్థితి ఎలాగే ఉంటుంది. ఏ రోజైనా సరే నీ అంతా నువ్వు చెప్పుకుంటావు కాబట్టి నీకు భజన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేను అడాడు అమ్మటి రాంబాబు ఒక వీడియో రిలీజ్ చేసాడు ఇంకా రామ్ గోపాల్ వర్మ గురించి. రిలీజ్ చేసి ఏమని మాట్లాడతాడంటే, రామ్ గోపాల్ వర్మ ఉత్తముడు, నిజాన్ని నిర్భయంగా చెప్తాడు, అందులో కొన్ని బూతులు ఉండొచ్చు సహజం, మేము కూడా నిజాన్ని నిర్భయంగానే చెప్తాం. అలా అని చెప్పిన అమలక్కడ బూతులు తిట్టేసాను చాలా సండాలంగా ఉంటుంది. ఇది నిజాన్ని నిర్భయంగా చెప్పేస్తాను బూతులు తిట్టేయాలా, ఫోటోలు మార్కింగ్ చేసి ఇవ్వాలా? మేము చేసామా? నిజాన్ని నిర్భయంగా చెప్పేసాం అంటాం. సినిమాని సినిమాలాగా చూడాలి అంటాడు ఎవరో అంబటి రాంబాబు నిన్న. మరి బ్రో సినిమాలో శ్యాంబాబు అని చెప్పేసి నీ క్యారెక్టర్ వచ్చింది కదా, ఎందుకయ్యా మీడియాలో ప్రెస్ మీట్ పెట్టి గగ్గోలు పెట్టి షేడ్స్ ఇవ్వు? సినిమాని సినిమా పరంగా చూడలేకపోయావా? ఆ రోజున ఎంత పెద్ద రచ్చేసో మేము చూడలేదా? నేను ఒక వీడియో రిలీజ్ చేసాడు, ఒక 10 నిమిషాల వీడియో, కేసులు పెట్టి అక్రమంగా వేధించేస్తున్నారని చెప్పేసి అని ఒప్పుకుంటాడు. మళ్ళీ అందులో ఏమని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వ్యంగ్యంగా చూపించడం మాట వాస్తవమే, కానీ సినిమాని సినిమాలాగా చూడాలి, అప్పుడు ఖండించాలి మనం. ఏవైనా మాజీ ముఖ్యమంత్రి మీరు అలాంటి సినిమాలు తీయకూడదు, తీసినా మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎంకరేజ్ చేసిన ఎవడో రామ్ గోపాల్ వర్మని, జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వచ్చి మీరు అందరూ నిధులు చెప్పడమే. నాకు అంబటి రాంబాబు మాట్లాడుతుంటే నాకు నిజంగా నవ్వు వచ్చింది. నన్ను అయితే
ఆ బ్రో సినిమాలో పృథ్వీ ఒక క్యారెక్టర్ చేశాడు, శ్యాంబాబు అని చెప్పేసి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. దానికి గిల్ల కొట్టేసుకున్నాడు మామూలుగా. అలా నువ్వు ఒక్కడికైనా బాధ, అందరికీ ఆ బాధ ఉంటుందా? ఏ రాంబాబు ఇంకా మాట్లాడరా నువ్వు? ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో నలుగురికి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఎవరి మీద పెట్టారని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి ఎవరో థర్డ్ పార్టీ సంబంధం లేదు. చాలా కాంటెక్స్ట్లో అసలు కేసు ఎలా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నాకు వచ్చి కానీ ఇది ఇందులో కూడా లాజిక్లు ఎత్తుతున్నాడు. ఆడి పైన పెట్టిన కేసుల పైన కూడా రామ్ గోపాల్ వర్మ లాజిక్లు ఎత్తుక్కున్నాడు. బాగా ఎత్తుక్కో. ఆ లాజిక్లు ఏదో పోలీసుల ముందుకు వెళ్ళి విచారణకి వెళ్ళి వాళ్ళ ముందు చెప్పొచ్చు కదా, డైరెక్ట్గా వాళ్ళే చెప్తారు కదా నీకు. ఏమయ్యా ఇప్పుడు మనం తీసేయలేదా? జగన్మోహన్ రెడ్డి చెప్తే మనం తీసేయలేదా సినిమాలు? ఆ లాజిక్ అప్పుడు ఆలోచించలేదా? జగన్మోహన్ రెడ్డి చెప్తే నేను తీయడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి నాకు పర్సనల్గా ఏమీ లేవు, అలాగే లోకేష్ గారికి నాకు పర్సనల్ గొడవలు ఏమీ లేవు. అలా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కించపరిచే విధంగా సినిమాలు మనం తీయకూడదు అని ఆ రోజు మనం ఈ లాజిక్ ఆలోచించలేదే. అంటే ఎవరో కేసు పెట్టారని చెప్పి కేసు ఫైల్ చేశారంట. అలా ఎలా చేసేస్తారు? విడితే గిడితే చంద్రబాబు నాయుడు గారు పెట్టాలి, లేదంటే లోకేష్ గారు పెట్టాలి మాట్లాడే పోటుగడివి. ఆ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి సినిమా ఎలా తీసేవయ్యా? ప్రొడ్యూసర్లు ఎవరో వైసీపీ నాయకులు. తెలీదా? పరిగెట్టి ఎక్కడ పరిగెడతా చూస్తాంగా, సిక్కుతా దొరికితే నిన్ను. మనం వేసిన ట్వీట్లు ఉన్నాయి, ఇంకా అలాగే ఉన్నాయి. సరే సినిమా తీస్తే తీసావు, సత్యం ఎలాగో పోయేవులే అనుకుంటాం. ట్వీట్లు ఎందుకు వేసావయ్యా? ఫోటోలు మార్పింగ్ చేసి 3 మహిళల ఫోటోలకి, ఒక ఫోటోకి చంద్రబాబు నాయుడు గారు, ఇంకో ఫోటోకేమో పవన్ కళ్యాణ్ గారు, ఇంకో ఫోటోకేమో నారా లోకేష్ గారు, ఇలా 3 తలకాయలు ఆ 3 మహిళలకి తగిలించి ఆ ఫోటోని నువ్వు ట్విట్టర్లో ఎందుకు పోస్ట్ చేసావయ్యా? నువ్వు వ్యూహం సినిమా ప్రమోషన్ ఎలా చేసావు? ఎంత దారుణమైన ట్వీట్ చేసావు నువ్వు అసలు. ఇవాళ వచ్చి ఎవరికి నువ్వు అబ్బాబాయకు అని చెప్పేది పో. ఈ లాజిక్లన్నీ పోలీసుల ముందు చెప్పు. ఈ లాజిక్లన్నీ నువ్వు పోలీసుల ముందు చెప్తే వాళ్ళు వింటారు చక్కగా. నువ్వు ఫస్ట్ టైమే వెళ్ళి నీకు నోటీస్ ఇచ్చినప్పుడు వెళ్ళి ఉంటే ఇంత పెంట ఉండేది కాదు. హైదరాబాద్లో ఉండడు, కొంపలో ఉండడు, పారిపోతాడు. పైగా నేను పారిపోలేదు అంటాడు. ఎవడన్నా నమ్ముతాడా? నీ అంత పనికి మానసు ఉంటేనే ఇంకెక్కడ చూసున్నమాట. అర్థమైందా? నీ అంత పోరంబోకు పనికి మాల్సి ఉంటా ఈ భూ ప్రపంచంలో ఇంకొకటి ఉంటాం. ఓ పక్క నుంచి పరిగెడతానే ఉంటున్నాడు, ఓ పక్క నుంచి నేను పారిపోవట్లేదని ఏడుతున్నాడు. కాబట్టి ఈ అప్పబాయకోని మానేసి విచారణకు రా, వచ్చి తగలడితే బ్రహ్మాండంగా ఉంటుంది.